దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి దేవదేవుని సత్యదేవు. కులదేవుడు గాయత్రి విశ్వకర్మలకు గాయత్రి విశ్వకర్మ పరమేశ్వర దేవతాభ్యో నమః. గోవిందమాసమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమః. కులదేవత కులదేవత గ్రామదేవత పరివార దేవతాభ్యో నమః. నమస్కారోమి. ఆచమనం చేసుకోండి. పాత్ర తీసుకొని వారికి నీళ్ళు ఇవ్వండి. మొదటగా ఒకసారి చేయగలుగుకోండి. హస్తం రక్షాయ 3 సార్లు తీర్థం తాగినట్లుగా త్రాగండి. ఓం విశ్వకర్మణే స్వాహ, శ్రాధనాయ స్వాహ, జగన్మయాయ స్వాహ చేయగలుగుకోండి. హస్తం రక్షాయ మీరు వారికి ఇవ్వండి. శ్రాధనాయ స్వాహ, జగన్మయాయ స్వాహ చేయగలుగుకోండి. హస్తం రక్షాయ మీరు అమ్మాయికి. హస్తం రక్షాయ ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. భగవన్నామస్మరణ చేస్తూ స్వామినామ పరమేశ్వర నమస్కారం చేసుకోండి. ఓం బ్రహ్మణే నమః, అచ్యుతాయ నమః, సర్వజ్ఞాయ నమః, సురాశీరాయ నమః, వికర్తనాయ నమః, పరమేశ్వరే నమః, జనార్దనాయ నమః, వామదేవాయ నమః, ఓం మధవతే నమః, సవిత్రే నమః, లోకేశాయ నమః, దోక్షజాయ నమః, స్వయంభూ విశ్వకర్మణే పరబ్రహ్మణే నమః. నక్షత్రాలు తీసుకొని వాసన చూసి ఎడమజం ఎలాగా వెలగబెట్టుకోలేయండి. ఓం తిష్టంతో భూత పిశాచాః ఏతే భంగిధారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సనారభేన స్థాపనకం కుడి త్రాకండి. ఎడమ చేతితో కుడి చేతిని త్రాకండి. వివృతాలుగా ఉంచండి. ప్రాణాయామం చేస్తూ మనసులో గాయత్రి మంత్రాన్ని చెప్పుకోండి. ఓం ప్రణవస్య పరబ్రహ్మరుతే పరమాత్మా దేవతా దేవి గాయత్రి చిన్నః ప్రాణాయామేతమే జపే నియోగః. ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం జినః ఓం తమః ఓం సత్యం ఓం దత్సావితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరః పవం. నమస్కారం చేసుకొని చెప్పండి అందరూ కూడా. మమ సహ కుటుంబస్య సహ బాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ ఐశ్వర్య కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహేణ పాడి పంట పశు ధన ధాన్య గో భూ సువర్ణ వస్తు వాహన అష్టైశ్వర్య భోగ భాగ్యాభి వృద్ధ్యర్థం శ్రీ పవిత్ర కార్తీక సోమవార ప్రాతకాల సమయేన లక్ష్మీనారాయణ స్వరూప మమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ కృప కరుణ కటాక్ష ఫల వీక్షణ సిద్ధ్యర్థం మమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత వ్రత పూజ కరిష్యే. మీరు చెప్పకండి. మమ వివాహ మహోత్సవ అనంతరం
ప్రథమ సందర్భేన లక్ష్మీనారాయణ పెట్టండి. ఓం కలశస్య స్వాహ పూర్వే లక్ష్మీ ధరస్వాహ వేదాస్తవతి మే భాగే చోరీచామఘవాసనాః భాస్కర స్వరూప భాగే మధ్య బ్రహ్మకర స్వాహ వృక్షోద్ఘాగర సర్వే నదేన సమన్వితాః ఋగ్వేదోధై సర్వేదో సామవేదో హిరమణాః ప్రణవాఖ్యశ్చ దేవేదాః కలశాంబు సమాశ్రితాః. తీసుకోండి. ఓం ఆ కలశం 2 నక్షత్రాలు వేయండి. ఇక్కడ వేస్ట్ కవర్ ఒకటి ఉండాలమ్మా, చెత్తలు పడేయండి. వేస్ట్ కవర్ అంటే ఓం కలశేషు విశ్వాభూతాన్యవః ప్రాణావాపో భుమనమాపో సమ్రాడాపో విరాడాపో సురాడాపో చందాపుష్యాపో జ్యోతి పుష్యాపో యుజో పుష్యాపో సత్యమాపో సర్వాదేవత ఆపగోం ఆ కలశం లోపల నీటిని 3 సార్లు తిప్పండి. గంగే జమునే సేవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే గంగావేరే జలేస్మిన్ సన్నిధిం కురు ఆ యాగ దేవతా పూజ అర్థం మనానుకోండి. దుర్దక్షేకారక కలశోదకేన ఆ నీటిని తమలపాకుతో పూజా సామాగ్రి మీద చల్లండి. పూజా ద్రవ్యానందం ప్రోక్ష్యా దేవం దేవం అంటే గణపతి స్వామి చల్లండి. తర్వాత మీ మీద చల్లుకోండి. మగవారు మీరు మీ మీద చల్లుకున్న తర్వాత ఆడవారి మీద చల్లండి. యజమానస్య సంప్రోక్ష యజమాని సంప్రోక్ష సదా యభ్యంతర అందరూ పెట్టండి. గణపతి స్వామి దగ్గర 5 మార్లు అక్షతలు వేయండి. మహాగణాధిపతయే నమః. సుస్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఓం అక్షతల పూలు తీసుకొని గణపతి స్వామి వారికి నమస్కారం చేసుకొని స్వామి మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అక్షతల పూలు కలగద్దుకొని హృదయాలు కట్టుకొని స్వామి వారి దగ్గర పెట్టండి. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ నవరత్న విజత సింహాసనం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఏకాహారం తీసుకోండి. కర్పూరం బిళ్ళలు అందులోనే ఉన్నాయి. ఒక కర్పూరం బిళ్ళ నలుపున కర్పూరం బిళ్ళ పెట్టండి. మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర దివ్యమంగళాని అవధారయామి. హర నమః పార్వతీపతయే హర 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 महादेव शंभो हर नमः शिवार्पणमस्तु. महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश చేస్తున్నట్లుగా మనసులోని నమస్కారం చేసుకోండి. యాని కార్య పాపాని జన్మాంతరకృతాని జాతాని తాని ప్రణశ్యతే దక్షిణం పదే పదే పాపోహం పాప కర్మః పాపాత్మ పాప సంభవాత్ పాహిమా కృపయాదేవ శరణాగత వత్సరంజలాజరణం నాస్తి త్వమేవ శరణం మా తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. అక్షంతల పూలు కలగద్దుకొని హృదయాన్ని కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టండి. మహాగణాధిపతయే నమః. సువర్ణ దివ్య వేదోక్త మంత్ర పుష్పాత్ర దక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అక్షతులు నీళ్ళు కలిపి కింద అర్ఘ్యపాత్రలు వదిలేయండి. ఎస్ఎస్ పూజా జనామోక్యాల పూజా క్రియానిషో న్యూనం సంపూర్ణామ్యాది సజ్జావంతే గణాధిప. మగవారు మీరు పట్టుకొని ముందు మేనమర్తి కామేశ్వరరావు నామధేయస్య తద్ధర్మపత్ని జ్యోతి నామధేయస్య యజమానస్య జామాతోహం గోత్రోద్భవస్య సుపర్ణ బ్రహ్మర్షి గోత్రోద్భవస్య కుదరవల్లి నాగ సందీప్ నామధేయస్య తద్ధర్మపత్ని భానులతా నామధేయస్య యజమానస్య మాతృదేవి లీలా లక్ష్మణ కుమారి నామధేయస్య మమానుకోండి. మమ గృహేణ శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రత పూజ మహోత్సవ సందర్భేన కంకణ ధారణ పూజ కారిష్యే. సుందర పేరుతో నీటిని తాకండి. నక్షత్రం తీసుకొని కంకణ మగవారు కుడి చేతి కట్టండమ్మ. ఓం సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకర
కరుణి కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుణి కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయాహరం సర్వలోకైకనాథం సాక్తమివ తదమునా పంక్తత్రేరావనసావాచమకృతాత్రాసకాయ సఖ్యానుజానతే భద్రేష లక్ష్మీ నిహితాదివాజి లక్ష్మీనారాయణ స్వరూపస్య రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత కలసేన ఇహ ప్రాణం మే ఆవాహయామి. కలిసి నమస్కారం చేసుకోండి. చెప్పండి. స్థాపయామి పూజయామి. అమ్మగారు కూడా పై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆది దేవుడు భద్రా సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సత్యనారాయణ స్వామి ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనాన్ని అవధారయామి. జయ రమణ గోవిందో హరి గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అందరికి అక్షంతలు పూలు ఇవ్వండమ్మా. వారి యొక్క వ్రత కథావిధానం ప్రారంభం చేస్తున్నామండి. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి స్వామివారి కథను శ్రద్ధగా విని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. పూర్వకప్పుడటండి సోనకాద మహాములు కొందరు నిమిషాలలో కూడుకున్న వారై సూత మహాముని వారిని చూచి అడుగుతున్నారటండి. అంటే సూత మహాముని వరయ అంటే సమస్త శాస్త్రాలు సమస్త పురాణాలు అధ్యయనం చేసి చెప్పడంలో విశేష ప్రజ్ఞ కలవారట. అటువంటి సూత మహాముని చూచి నమస్కరించి, ఓ పౌరాణిక బ్రహ్మ సూత మహాముని, మనం ఏ వ్రతం చేసినా కానీ మనం కోరుకునేటువంటి కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందుతామో అటువంటి సద్వ్రతం ఏదైనా తెలిపి అనుగ్రహించండి స్వామి అని కోరుకున్నారట. ఎవరు కోరుకుంది? సోనకాది మహామునులు సూత మహాముని వారిని కోరుకున్నారట. వెంటనే సూత మహాముని వారు చెప్తున్నారట, మునులారా, పూర్వం ఒకప్పుడు నారదుడు కూడా శ్రీమన్ మహావిష్ణువు ఇదే విధంగా కోరగా శ్రీహరి చెప్పిన విషయాలు మీకు చెప్తాను శ్రద్ధగా చెప్తున్నారట సూత మహాముని వారు. పూర్వం ఒకప్పుడు నారద మహాముని అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతల సత్తులోకాన్ని తిరుగుతోట మార్గ మధ్యంలో భూలోకానికి వచ్చారట. ఆ భూలోకంలోట మానవులు పడుతున్న కష్టనష్టాలు చూచారట. దురాగతాలతో రోగాలతో రుపులతో నిరంతరం శ్రమిస్తూ బాధపడుతున్న మానవులను చూసి చెలించిపోయి, అయ్యో ఈ మానవులు నిజమైన దుర్బలమైన కష్టం ఇస్తున్నారు, వీరికి కష్టంలా తెలియపోతాయి, అందుకే ఏదైనా ఉపాయం ఆలోచించాలని చెప్పేసి అనుకున్నవాడే నేను విష్ణులోకానికి వెళ్తున్నాను కదా, శ్రీమాన్ మహావిష్ణువుని తరుణోపాయం అడిగి తెలుసుకుంటానని చెప్పేసి విష్ణులోకానికి
ఆ శ్లోకంలో చంద్రభుజనును తెల్లని శరీర చయకల్వారను శంఖము చక్రము కదా పద్మమోదల శ్రీహరిని చూచి ప్రార్థిస్తున్నారట. శాంతాకారం జగశైలం పద్మనాభం శ్రేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలైనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయాహరం సర్వలోకైకనాథం అని ఇచ్చిన ప్రార్థన చేశారట నారద మహాముని. ప్రార్థన చేయగానే శేషపాదుపై పాల సముద్రంలో పవలసిన నారాయణ వారు అమాంత లేచి కూర్చున్నారట. ఆసనం ఇచ్చి మెచ్చి ద్రహాస ప్రతిమకాబ్జరై ఓ నారద మహాముని నీవు కూర్చోమని చెప్పేసి ఆసనం ఇచ్చారట, మెచ్చుకున్నారట. ద్రహాస ప్రతిమకాబ్జరై చిరునవ్వులో లోకమోస్తున్న ముఖంతో కూడుకున్నవాడే ఓ నారద మహాముని నీవు వచ్చిన కారణం ఏమిటి, నీ కోరిక ఏమిటనైనా చెప్పు పిలుస్తానంట స్వామి వారు. అది విన్నారట నారద మహాముని. అలా అనుకున్నారట జగద్రక్షక, భూలోకంలో మానవులు నానా విధమైన దుర్భరమైన కష్టం ఇస్తున్నారు, వారికి ఆ కష్టంలో తెలియపోతాయి, అందుకే ఏదైనా ఉపాయం తెలుపు అనుగ్రహించండి స్వామి అని కోరుకున్నారట. వెంటనే స్వామివారు చెప్తున్నారట నారద మహాముని నీవు లోక హితార్థమై చక్కని విషయాన్ని అడిగా చాలా బాగున్నది. అందులకు ఒక దివ్యమైన వ్రతము కలదు, అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతం భక్తి శ్రద్ధలను ఆచరించిన వారు ఏలోకంలో సకలీశ్వరుని పొందిన వారే పరమను మోక్షం పొందుతారని అని చెప్పి అలా అడుగుతున్నారు నారద మహాముని. ఆ వ్రతమన్నారు, ఆ వ్రతాన్ని ఆచరించడానికి ఏం ఫలితం కలుగుతుంది, ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఆ వ్రతాన్ని వరకు ఎవరైనా ఆచరించి ఫలితం పొందిన వారు ఉన్నారా, ఇది ఎంతో సువిస్తారంగా చెప్పండి స్వామి అని కోరుకున్నారట. వెంటనే స్వామివారు చెప్తున్నారు నారద మహాముని సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన సకల దుఃఖాలను తొలగిపోవడం, సకల ఈశ్వరులు కలగలేరు, సంతానం కలగలేరు, సర్వత్రా జయించుకున్నాను. ఈ వ్రతం వైశాఖ మాసములు కానీ మాఘమాసములు కానీ కార్తీక మాసములు కానీ ఏదైనా ఒక శుభ దిగ్బంధం కానీ ఆచరించుకుని వచ్చిన కష్టం సంభవించినప్పుడు కానీ దరిద్రంతో బాధపడుతున్న కానీ చివరకు సుఖ సంతోషాలతో తుందుగనమడగానే వ్రతం చేసుకోవటం ఉత్తమోత్తమని చెప్పి చెప్పారట నారద మహాముని. ఈ వ్రతాన్ని శక్తి గలవారు ప్రతినలా చేసుకునవచ్చును, లేదా వారి శక్త్యానుసారం సంవత్సరానికి ఒక్క మాలను చేసుకునవచ్చును అని చెప్పి చెప్పారట. వ్రతం చేయవారట సూర్యోదయం నిద్రలేచి కాలుకృత్యం నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్ఠా ప్రకారం గుర్తించుకొని శుచి నిశ్చల భక్తితో దేవాది దేవ సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహం పొందలకే భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతం ఆచరిస్తున్నాను స్వామి అని చెప్పి స్వామివారిని మనసులో ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకోవడం. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో కూడా కర్మాలను నెరవేర్చుకొని సాయంకాలం వల్ల స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలంలో ఈ వ్రతం ఆచరించలేను. పూజాస్త్రాలు గోమయం తలికి శుద్ధి చేసి వరి పిండి మొదలగా 23 చూడముతో ముగ్గు పెట్టి దానిపై నూతన వస్త్రం పరచవలేను. ఆ నూతన వస్త్రం మీద బియ్య పోసి కలశాన్ని ఏర్పాటు చేయవలేను. ఆ కలశం మీద మళ్ళీ కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేయవలేను. సత్యనారాయణ స్వామిని ప్రతిమారూపేణ ఆవాహన చేసి పంచామృతాలతో అభిషేకం కాల్చి మండపం ఎందు ఉంచలేను. ముందుగా విఘ్నేశ్వరుని పూజ, తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఆదిత్య నవగ్రహాలను ఇంద్రియాల శ్లోకాలను ఆవాహన చేసి చేతుల నుంచి ఉపచారాలతో పూజించి ప్రార్థించవలేను. ఆ విధంగా వ్రతం చేయవారు బ్రాహ్మణులు బంధువులు పిలుచుకొని వచ్చి చేయవలేను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక లేంచో, బియ్యం నూక, చక్కెర లేంచో, బెల్లం ఇవన్నీ సమానముగా అంటే సేరుంబో కేజీంబో చొప్పున చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామివారికి నైవేద్యం చెల్లించవలేను. ఆ విధంగా నైవేద్యాలు జరిపించి పిమ్మట బ్రాహ్మణ రాసి దక్షించి శ్రద్ధగా బంధుమిత్రాలతో కలిపి షడ్రసోపేతమైన భోజనం చేయవలేను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములు జరిపించబడింది. భూలోకంలో కలిగినందు ఇష్టకామితార్థములను పొందరకు మిక్కిలి సులభమైన మార్గం ఇదే అని చెప్పేసి సోనకాది మహామునికి కూడా సూత మహాముని చెప్పగా సోనకాది మహాములు కూడా ఆచరించి ధన్యులయ్యారట. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిన్యే నమో నమః. ప్రథమోధ్యాయః కథా విధానః సమాప్తః. సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆవాహితారమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాంజనాని అవధారయామి. నేను చొక్క వేయండి. జై రమా రమణ గోవిందో హరి. జై రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి. జై రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి. జై రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి. జై. నమస్కారం చేసుకోండి. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవన సూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా. ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాంజనాని అవధారయామి.
కుమార్తె వీళ్ళ దుఃఖంలో పాలయ్యారట. వారి గృహమందర ధనమంతి దొంగలు పడి అపహరించుకొని వెళ్ళారట. మనోపచరట తిరునికి తినలేక ఇంటికి తిరిగి భిక్షమెత్తుకొని జీవిస్తున్నారట. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాంజనాని అవధారయామి. జై రమా రమణ గోవిందో హరి. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సీత జై రమా రమణ గోవిందో హరి. గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. చేత రాజకునూరు కుమారులు చనిపోయారట. సకల సంపదలు హరించిపోయాయట. క్రమంగా దురదను సంబంధించారట. తర్వాత అనేక కష్టములు సంప్రాప్తమయ్యారట. ఎంత చూచి రాజు తనలో తాండ్రి తనపోసారట. ఆహా, ఆనాడు గొలలిచ్చారని చెప్పి నీచముగా భావం చేసి స్వామి ప్రసాదం చేసుకోకుండా తిరస్కరించాను, అందుచేత నాకు ఈ స్థితి కలిగింది అని అనుకున్న వాడే పరుగున గొల్లల దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వారికి వ్రతాన్ని ఆచరించారట. ఆ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహంతో మరలా రాజు ధనవంతుడై సకల కష్టం ముక్తి పొందినవాడే పుత్రమంత్రై బతికినంత కాలం కూడా సుఖముగా ఉండిన స్వర్గలో చెందినవాడే అంట. కాబట్టి భక్త మహాశైలారా, ఇటువంటి మహామహిమాన్విత సత్యనారాయణ స్వామి వారి మీరు మీ బంధువులతో మిత్రులతో కూడుకున్న వారే మీ మేనల యొక్క వివాహ మహోత్సవంతరం, మీ వివాహాంతరం, మీ కుమారు యొక్క వివాహాంతరం పవిత్ర కార్తీక సోమవారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. కాబట్టి సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం మీ యందు, మీ కుటుంబ సభ్యుల యందు, బంధుమిత్రుల యందు అందరి యందు ఉండాలని ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఆనందకరమైన జీవితాన్ని కలకల్లాడుతూ నవ్వుతూ జీవించాలని చెప్పేసి అందరూ కూడా అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో తులుతుగా అని చెప్పేసి మనస వాచ కర్మణ కోరుకుంటూ ఈ సత్యనారాయణ స్వామి వారి కవితాన్ని ఎంతో ముగిస్తున్నాం. జై రమా సహిత సత్యనారాయణ స్వాముల వారికి జై. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ సరదం దీర్ఘమాయావాహిత రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి నమో నమః. ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాంజనాని అవధారయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కలవాడ అనాథరక్షక గోవింద గో. కొత్త
పీటగొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు పాలు పండు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేటితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును నివేదింపనదే ప్రసాదమగును తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము
అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఇల్లు కట్టినా పెళ్లి చేసిన ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము గణపతి బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతములకు ఆహ్వానించి గౌరిని వ్రతములకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి రమా సహిత సత్యనారాయణుని రారమ్మని ఆవాహన చేసి ప్రారంభని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యములతో శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట 10 కాలాలు పసుపు కుంకుమలు ఇంపని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ చారుమేఘరూపాయ చందనాది చర్చితాయ హారకటకశోభితాయ భూమిమంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలజసదృశదేహాయ చారుమంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్యమంగళం జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానంద
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక ఒకసారి ఓం సౌభాగ్యబలవ్యాప్తిరస్తు శీఘ్రమేవ సత్పుత్ర ప్రాప్తిరస్తు మనోవాంఛితాబల సిద్ధిరస్తు ఇష్టదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు ఇలదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు కులదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు తథాస్తు 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 శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతముది శతం దీర్ఘమాయుః సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామపాలనము కామధేను అని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని నాయకుడు తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక